వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. రమ్మగారు, జపం చేసుకునేటప్పుడు మనము రకరకాల మాలల్ని వాడుతూ ఉంటాం కదా. ఎలాంటి మాలలు వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయండి? చాలా ఉంటాయి. దానికి తోడు ఏ దేవుడికి అంటే మనం ఏది స్తోత్రాలు చదువుకున్నా మంత్రాలు చదువుకున్నా వాటికి ప్రత్యేకించి ఈ మాలే అనే ఒక నియమం ఏమన్నా ఉందా? ఇప్పుడు జపము అంటే స్తోత్రం చదువుకోవటం వేరు, జపం చేయటం వేరు. అవును, దానికి దీనికి తేడా ఉంది. స్తోత్రం చదువుకోవటం సాధారణంగా ఏదో పుస్తకం మామూలుగా చదివేసి బుక్ పెట్టుకొని చదువుకోవటం. జపం చేయటము అంటే మంత్రాన్ని జపిస్తారు. అవును, స్తోత్ర జపం అనం కదా, స్తోత్ర పఠనం, మంత్ర జపం. మంత్రాన్ని మనం ఇన్ని సార్లు జపిస్తుంది. ఈ మంత్ర జపం ఎలా కుదురుతుంది? మనకి ఒక గురూపదేశం ఉంటే, గురువు ఉపదేశిస్తే ఉపదేశించిన మంత్రాన్ని మనం జపం చేసుకుంటాం. అది చదువుకోవటమే. చదువుకోవటం అంటే ఇప్పుడు మామూలుగా పైకి చదవం కదా, దాంట్లో 2-3 రకాలు ఉన్నాయి. కొంచెం పైకి వినపడేలాగా జపం చేయటం ఒకటి. ఉపాంశు అంటారు, పెదిమలు కదులుతుంటాయి, సన్నగా శబ్దం వినపడుతుంది, పక్కనే ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. మూడోది మౌనంగా చేయటం, లోపల మనోజపం, ఎవరికీ వినపడదు. ఈ 3 రకాల జప విధానాలు ఉన్నాయి. అయితే ఈ జపంలో ఏంటంటే సాధారణంగా 108 సార్లు పారాయణ అని మనం స్తోత్రాలు చదువుకుంటాం కదా, జపాన్ని కనీసం 108 సార్లు ఆ నామ జపం ఏ మంత్రం అయితే ఉందో అది చేయాలి. 108 అనేది చాలా పవర్ఫుల్ సంఖ్య, అద్భుత సంఖ్య. అందుకని మనకి జపమాలల్లో కూడా 108 పూసలు ఉంటాయి. పూసలు ఉంటాయి, ఒక కొలికి పూస ఉండి మధ్యలో వెళ్ళాడేది ఒకటి ఉండి గుర్తుకు అనమాట. ఇప్పుడు మనం జపం చేసుకునేటప్పుడు దాని మీద దృష్టి ఉండాలి, లెక్క పెట్టుకోవటం కుదరదు కదా. అందుకని ఏం చేస్తాము, ఈ జపమాలనే దానికి లెక్క. ఒక మాల అయిందనుకో ఒక గీత గీసి పెట్టుకోవచ్చు, గుర్తు పెట్టుకోవటానికి ప్రధానమైంది. తర్వాత ఏంటంటే మన మనసు సజావుగా మంత్రం మీద నిలబడటం, ఒక క్రియ చేస్తూ కూడా మంత్రం మీద నిలబడ్డాం. ఇప్పుడు జపం చేసేటప్పుడు ఏంటి, ఒక నామం అవ్వగానే దాన్ని అనాలి, దాన్ని వెనక్కి అనాలి, లోపలికి తీసుకోవాలి. ఇట్లా బయటికి చేయకూడదు, ఇలా లోపలికి చేయాలి. ఈ వేలు వాడకుండా ఈ 2 వేళ్ళకి మీద నుంచి మనకు ఆ దండ రావాలి. బొటన్ వేలుతోటి ఆ పూసని వెనక్కి కిందకి వెళ్ళిపో, లోపలికి వెళ్ళాలి. ఇందులో మళ్ళీ జపమాల ఇతరులకి కనపడకూడదు అనే నియమం కూడా ఉంటుంది గురూపదేశాన్ని బట్టి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న గుడ్డ సంచిలో చేపెట్టుకుని దాంట్లోకే చేపెట్టి, నువ్వు అక్కడక్కడ క్షేత్రాల్లో పెద్దవాళ్ళని చూస్తాను, మామూలుగా మన ఇళ్లలో చేసుకునే వాళ్ళకి వీళ్ళకి ఏం లేదు. మనం ఏమనుకుంటామంటే నా ఓం నమో భగవతే వాసుదేవాయ మనకు తెలుసు మంత్రం, ఉపదేశం లేదు, ఏమీ లేదు, మంత్రం కదా మనం చేసుకోవచ్చని మనం 108 సార్లు నువ్వు చేసేసుకుంటాం. ఇలా నీకు తెలిసి నువ్వు చేసేసుకునే దాని ఫలితం కంటే గురువు ద్వారా ఉపదేశం పొంది దానికి ఒక నియమం ఏర్పరచుకుని ప్రత్యేక నియమం ప్రకారం జపం చేసేవాడి ఫలితం అమోఘంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళల్లో కరెంట్ ఉంది, మనకు తెలుసు కదా. అవును, ఏది నువ్వు చేయబెట్టినప్పుడల్లా షాక్ కొడుతుంది, నీకు కొట్టదు. దానికి ప్రత్యేకంగా ఒక టర్బైన్లోకి వెళ్ళి అందులో నుంచి కరెంట్ వస్తుంది. అదే నీళ్ళలో శక్తి ఉన్న నీటిని ముట్టుకున్నా నీకేం కాదు, అది ఉందని నీకు తెలుసు. నీ అంతటి నువ్వు చేసే జపం అలాంటిది. ఓకే, నీటిని ముట్టుకున్న ఆనందము, ఇందులో అది ఉందన్న సంతోషము ఉంటాయి, తెలుస్తుంది, అంతే. అంతే తప్ప పూర్తి ఉపయోగం నీకు రాదు. దాంతో రావాల్సిన ఉపయోగం రావాలంటే మనకి ఉపదేశం ఉండాలి ఖచ్చితంగా. ఓకే అండి. ఎవరో ఒక గురువుని చూసుకుని ఉపదేశం చేయించుకోవచ్చు. ఆయన ఏదైనా ఫలానా నియమం పాటించమన్నారు, గురువు అనగానే ఆయన దూకే అంటే దూకాలి. గురు నిర్ధారణ అట్లా చేసుకోవాలి మనం, వాళ్ళు చెప్పినట్టే చేయాలి. దీనికి ఇది విధానం, ఫలానాది మానే, ఫలానాది చెయ్యి, ఇది చెయ్యొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళాలి రోజు, అలాంటివేవో చెప్పారనుకో, గురువు ఏ నియమం ఏర్పరిస్తే ఆ నియమం ప్రకారం చేస్తూ నువ్వు జపం చేస్తే నీకు ఫలితం లభిస్తుంది. అయితే ఏ మాలలు వాడాలి, ఏ మాలలతో ఏ ఫలితము అంటే సాధారణంగా అందరి ఇళ్లలోనూ కనపడేవే మనకి. రుద్రాక్షలు, తులసి పూసలు, శంఖాలు, తర్వాత ఏమో స్ఫటికమాలలు, స్ఫటికాలు, ఆ తర్వాత ముత్యాలు, పగడాలు, తామర పూసలు. తామర పూసలు కూడా గుండు గుండుగా ఉంటాయి, వీటితోటి కూడా చెప్తారు. తామర పూసలతో చేస్తే ఒక ఫలితం, శంఖాలతో చేస్తే ఒక ఫలితం, అట్లా వేరు ఫలితాలు చెప్పబడ్డాయి. పగడాలతో చేస్తే మనకు మంచి ధనధాన్యాలు లభిస్తాయని, ముత్యాలతో సర్వతోముఖాభివృద్ధి లభిస్తుందని, ఒక్కొక్క దాంతో ఒకటి. మనకి గురువు ఉపదేశం ఉండి మన గురువు ఏ మాలతో చేసుకోమంటే ఆయన ప్రసాదించిన మాలతో చేసుకున్నా కూడా మనకు ఫలితం లభిస్తుంది. ఇలా చేయొచ్చు. అయితే ఈ మాలలో సర్వోత్కృష్టమైనవి 2, ఒకటి తులసి మాల, రెండోది రుద్రాక్ష. ఈ రెండిటితో చేసే ఫలితం మహాద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి.
మనం ఈ హరే రామ హరే కృష్ణ దేవాలయాలు ఇస్కాన్లో అందరి మెడల్లోనూ ఆ తులసి పూసలే కనిపిస్తుంది. తులసి మనకి మోక్షాన్ని ఇస్తుందని చెప్తారు. రుద్రాక్ష కూడా మోక్షాన్నే ఇస్తుంది. పరమేశ్వరుడు మోక్షకారకుడు, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది రుద్రాక్ష. అయితే మహావిష్ణువు మన స్థితికారకుడు, మన జీవితం మన బ్రతకంతా మనం నడిపేవాడే ఆయనే. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి. లక్ష్మీదేవి పుట్టిన చోటు నుంచి పుట్టుకొచ్చినవి శంఖాలు, అక్కడవే ముత్యాలు, అక్కడవే పగడాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదమైనవి అనమాట. ఏ మాలతోటైనా మనం చేసుకోవచ్చు. కానీ నేను మొదట చెప్పిన మాట మీదే శ్రీకానై ఉన్నాను నేను. గురూపదేశం ఉంటే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. మీకుందా రమ్మగారు? ఓకే, మీరు దేంతో చేస్తారు? నాకు మాలతో చేసే అలవాట్లేదు. ఒకవేళ మాలతో కూర్చొని చేసుకునేటట్టయితే నాది తులసిమాలే. తులసిమాలతోటే చేస్తాను నేను. జపం అయిపోయిన తర్వాత మాలని ఎలా భద్రపరచాలండి? రకరకాల పద్ధతులు దానికి కూడా. మాలని ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. పంచగవ్యాలతో శుభ్రం చేయాలని చెప్తారు. పంచగవ్యాలు అవి మనకి లభించవు కదా. ప్రతిరోజు మాలని కడిగి శుభ్రంగా బట్టపెట్టి తుడిచేసుకుని చేసుకోవాలి జపం. తర్వాత మళ్ళీ మాలని ఒకసారి కడిగి భద్రపరచుకోవాలి. దేవుని మందిరంలోనే పక్కనే దగ్గరే పెట్టుకోవాలి. ఒక చిన్న గుడ్డ సంచిలో పెట్టుకుంటే బాగుంటుంది, దుమ్ము పట్టిపోకుండా. నేల మీద పెట్టకూడదు మాలల్ని. తర్వాత ఏమో జపం చేసే మాలని ధరించకూడదు అనేది ఒక నియమం. ధరించే మాల వేరు, జపమాల వేరు. జపమాల దానికోసమే. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా జపమాల పట్టుకెళ్తాం మనతో ప్రయాణంలో. రోజువారీ నాకు జపమాల అలవాట్లేదు. ప్రత్యేక దినాల్లోనే చేసుకుంటాను. శనివారాలు, ఏకాదశులు అట్లా చేసుకుంటాం. రోజు జపమాల అలవాటు ఉన్న వాళ్ళ విధానం వేరు. మగవాళ్ళు చేస్తారు ఎక్కువగా అట్లా. నిత్యము జపం చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు లోపలికి నోట్లోనే మనసులో లెక్క పెట్టుకుంటూ అలా ఉంటే, ఇప్పుడు మనకి మాల ఉందనుకో, దాన్ని తిప్పుతాం కాబట్టి కరెక్ట్గా ఒక మాల తిరిగింది మనకు తెలుస్తుంది. అవును, సమయాన్ని బట్టి మనం సహస్రం చేయదలుచుకుంటే సహస్రం, అది లెక్క అటు ఇటు కాకుండా తెలుస్తుంది, సరిగ్గా అవుతుందన్నమాట. దాని లెక్క ప్రకారం చేసుకోవాలి. ఇది విధానాలు ఏంటంటే ఇళ్లల్లో ఉండేవి, గురూపదేశం వల్ల, లేదా ఎక్కడైనా మనం చదువుకుంటున్నప్పుడు పాఠశాలల్లో అట్లా అలవాటైతే అది. ఇప్పుడు మీ దగ్గర లేదనుకోండి మీ ఇంట్లో, అది చేసేద్దాం అనుకోవద్దు. చేయకపోతే ఏమిటో మనకు రావాల్సిందేదో రాదేమోనని భయపడద్దు. మన ఇంట్లో ఉండి మన గురువు యొక్క ఉపదేశం ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేసుకోవాలని ఉంది, ఉత్సాహంగా ఉంది, మీకు మనసు ఉంది, మీరు ఏదో ఒక నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారం జీవితాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారు, ఫ్యాన్సీకి చెయ్యొద్దు. నేను మన జపం చేసుకుంటాను అని చెప్పడం ఫ్యాన్సీ కాదు. భగవంతుడు యజ్ఞాలన్నిట్లలో జపయజ్ఞం గొప్పదని చెప్తారు. మన భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, యజ్ఞాలలో జపయజ్ఞాని నేను అని. జపంలో భగవంతుడు ఉంటాడు. ఆ జపం ఏంటంటే జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. మొదటి జా అక్షరం జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. పా అనేది పాపాలని పోగొడుతుంది. ఆ రెండు అక్షరాలు కలిపిందే అందుకు అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు అంత ఫలితాన్ని ఇచ్చేది ఫ్యాన్సీగా చేస్తే ఇట్లా శ్రద్ధగా చేయాలి కదా. అవును, మీకు ఆసక్తి ఉంటే ఎవరైనా ఒక గురువుని చూసుకుని ఉపదేశం పొందండి, అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు ఉపదేశాన్ని బట్టి ఆయన అయ్యా ఫలానా మాలతో చేసుకోండి అని చెప్పారనుకో, అట్లా చేసుకోండి. మనకి ఇప్పుడు గణపతి సత్యానంద స్వామీజీ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి అట్లా వాళ్ళందరికీ కూడా అలవాటు ఉంటాయి. గురూజీ ఇస్తారు, అప్పాజీ మంత్రదీక్ష ఇచ్చిన వాళ్ళకి ఇలా చేసుకోవాలని అక్కడ పద్ధతి ప్రకారం ఆ పద్ధతిలో వెళ్తారు. ఇంకో రకం పద్ధతి అలవాటు ఉన్న వాళ్ళు ఇలా వెళ్తారు. నామపారాయణే చెప్పే గురూజీలు కొంతమంది ఉన్నారు. నిత్యము నామమే, పైకే జపం లేదు వీళ్ళకి. నిత్యం నామపారాయణ చేయటం ఇన్నిసార్లు అని చేస్తారు, లేదా ఇంతసేపు అని చేస్తారు. ఒక యామం అంతా 3 గంటల పాటు నామపారాయణే. తర్వాత ఏమో ఏమంటారు ఏకాహం, మొత్తం రోజంతా 24 గంటల పాటు నామపారాయణ. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాక్టీస్ కదా. అంతే. ఇలా జపమాలలతోటి చేయదలుచుకుంటే ఉపదేశాన్ని బట్టి చేయండి. ఉత్కృష్టమైనది తులసి లేదా రుద్రాక్ష. కానీ వీటికి ఏంటంటే కొంచెం నియమం మాత్రం పాటించాల్సి వస్తుంది. మేము ఈ ఉపదేశాన్ని బట్టి మీ నియమాలు ఉంటాయి, అది జ్ఞాపకం పెట్టుకుని. ఎందుకంటే కరెంటుతోటి ఆటలాడకూడదు. అలాగే ఇట్లా దైవ సంబంధమైనవి, ధార్మిక సంబంధమైన వ్యవహారాల్లో మన దైనందిక జీవితంలో ఉండే తార్కికమైన దృష్టిని ఇందులోకి చూపించకూడదు. భక్తి శ్రద్ధలతో చేయాలి. దీనికి నియమం అంటే నువ్వు దానికి బ్యాండ్ అయితేనే చెయ్యి, అంతే. లేకపోతే మానేసే, ఇంకేదో నీకు నచ్చింది చేసుకో, ఏదైనా. అలా. నమస్తే.